నమస్తే అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇది చూసుకున్నట్లయితే డబ్బీ నార అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన ఇప్పుడు ఈ విధమైన తెల్ల పొరలు అయితే ఏర్పడుతుందనమాట. ఎందుకు అంటే మనం చూసుకోవచ్చు, ఆకులు ముడతగా ఉండడం, కొంచెం మందైతే కొట్టారులేండి. దీనికి కొంచెం ముడత అయితే తెగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ డబ్బీ బ్యాడ్కి కానీ లూజ్ బ్యాడ్కి కానీ చాలామంది ఓపీ వెరైటీలు, అలాగే సింజెంటా 2043లు ఇలా ప్రతి ఒక్క పంట అయితే సాగు చేసినారనమాట. మిర్చిలోనే రకాలు ఎంచుకొని ఇక్కడ చూడవచ్చు, ఈ త్రిప్స్ అనేవి అటాక్ చేసి మనకు ఆకు బాగానే రసం పీలుస్తున్నాయి అనమాట. దీనికి మనం ఏ మందులు కొట్టుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఇది ఒక 3 ఎకరాల పొలం. ఇది మన రిలేటివ్స్ ఏదనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి మనం మిర్చి వేయలేదు ఈసారి. అందుకే దీని గురించి యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి గత 20 రోజుల నుంచి వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఇది వచ్చేసి 25 రోజుల పంట కాలం అనమాట. ఇక్కడ మనకు 15 నుంచి 20 రోజులకైతే నాట్లకు రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు వర్షాలు ఎక్కువయ్యి దీనికి న్యూట్రియన్స్ లోపాలు అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యూట్రియన్స్ ఒక 8 నుంచి 10 రకాల ఉన్న మందులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫార్ములా 6 కానీ ఫార్ములా 4 కానీ మనం ఇంతకుముందు స్ప్రే చేస్తాంటివి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మొక్కలకైతే మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి అస్పేట్ కానీ తీసుకొని, లేదంటే అక్తర కాంబినేషన్ వేసుకొని కొట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి అస్పేటు మనకు తెల్లదోమ పచ్చదోమ 2 పోతాయి అనమాట. అక్తర వచ్చేసి తెల్లదోమ పోతుంది, అస్పేట్ వచ్చేసి పచ్చదోమ అయితే క్లారిటీ అవుతుంది అనమాట, ఈ 2 కొట్టినట్లయితే. అలాగే కాస్త మనకు గ్రోత్ ప్రమోటర్లు చూసుకున్నట్లయితే న్యూట్రియన్స్ అనమాట. ఇప్పుడు మెగ్నీషియము, కాల్షియము, జింకు, బోరాను ఇలా 4 కలయిక ఉన్న మందు ఏదైనా తీసుకొని కొట్టచ్చు అనమాట. మనకు పిఐ వాళ్ళది బయోవిటా బాగుంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన. ఎందుకంటే దీనికి మొక్క కింద ఫుడ్ అయితే ఆహారం తీసుకునే పరిస్థితిలో లేదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ గ్రీనిష్గా వస్తుంది కదా, ఇది నలుపుగా రావాలంటే న్యూట్రియన్స్ కొట్టినట్లయితే ఆకులు అనేటివి కాస్త లేత బారాయి కదా, ఇవి కాస్త మందంగా వచ్చి మనకు ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూపించే మొక్క మనం చాలామంది ఎక్కువగా బయోలు కొడతారు అంటుంటారు. అవి ఏం కాదండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఏం చేస్తామంటే, కింద వర్షం ఎక్కువైనప్పుడు కానీ, లేకుంటే కింద తేమ ఎక్కువ ఉన్నప్పుడు కానీ మనము 3 రోజులకోసారి 4 రోజులకోసారి మందు కొట్టినట్లయితే ఈ విధమైన సింటమ్స్ ఏర్పడతాయి అన్నమాట. చాలామంది తొందరగా స్ప్రేయింగ్లు ఇచ్చినట్లయితే ఈ ఆకులు అనేవి లేతగా వచ్చి మనకు గెనుపులు తక్కువగా వస్తుందన్నమాట. అదే మనకు కొంచెం లేటుగా కొట్టినట్లయితే ఇవి వారం నుంచి 10 రోజులు కొట్టుకున్నట్లయితే ఇవి మధ్యలో మందంగా వచ్చి ఆకులు మందంగా ఉన్నట్లయితే రోగాలు బారిన పడుకుంటుంటుంది అనమాట. అలాగే రూట్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలన్నమాట. ఇట్లా డ్రిప్ ఉన్న వాళ్ళు కొకోలి అనేది వదులుకోవచ్చు. అంటే డ్రిప్కున్న సమస్య ఏమంటే చాలామంది వదులుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్టిలైజర్ విత్తినట్లయితే ఈ ఎరువు విత్తుతాం, ఇటు చూపిస్తున్నాం కదా, ఈడితే వేరు అనేది ఇటు వరకు వచ్చింటేనే తినగలదనమాట. మనం తీసుకొని వచ్చి కట్టలు ఎరువులంతా తీసుకొని వచ్చి ఇక్కడ వేసినట్లయితే ఎరువు తీసుకోలేదనమాట మొక్క. ఎందుకంటే మొక్క అనేది ఈ స్టేజ్ వరకు ఒక 2 ఫీట్స్ అయ్యేంత వరకు వేరు డెవలప్ అయ్యి తిండి తినగలదనమాట. చిన్న పిల్లానికే మనం పెద్ద ఫుడ్ ఇచ్చినట్లయితే ఇబ్బందికరం అనమాట. ఇదే డ్రిప్లో కానీ, లేకుంటే మీరు పైన లిక్విడ్ రూపంలో చెట్టుకు అందించినట్లయితే ఆకులు పత్రహారితనం నుంచి తీసుకుంటుంది అనమాట ఫుడ్ అనేది. ఇక్కడ ఆకుల నుంచి కూడా ఇవ్వచ్చు. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు నానో డిఏపి కానీ స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ దీనిపైన. ఇప్పుడు తక్కువ కాస్ట్లో చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు నార్లు కదా, ఇప్పుడు మనకు ఇది నాటేసే ముందుగా ఇవన్నీ స్ప్రే చేసుకున్నట్లయితే చాలా గ్రీనిష్గా వస్తుంది అనమాట. ఆకు చాలా ఎక్కువ ముడుతుంది అనుకుంటే మనకి ఫిప్రోనిల్, ఇమ్డాక్లోరోఫిడ్ వేసుకోవచ్చు అనమాట. చాలా ముడత ఎక్కువగా ఉందంటే అవి 2 కాంబినేషన్లోన జంపు, ఓబెరాన్ తీసుకోవచ్చు. మనకు త్రిప్స్ మైట్స్, రెడ్ మైట్స్ ఎక్కువ ఉన్నాయంటే, లేదు మనం ఓబెరాన్ కాస్ట్ అవుతుంది అనుకుంటే ఓమైట్ తీసుకోవచ్చు, తను కావాలది. అప్పుడు ది ముడత అనేది తెగి మనకు గ్రీనిష్గా వస్తుందన్నమాట. మనం చాలామంది ఏం చేస్తున్నామంటే ఫిప్రోనిల్, ఇమ్డాక్లోరోఫిడ్ అయితే కలుపుకొని పైన స్ప్రే చేసినట్టయితే గ్రోత్ అనేది రాదనమాట. కాస్త న్యూట్రియన్స్ కలుపుకోండి. అంబిషన్ కూడా కలుపుకోవచ్చు, బేయర్ కంపెనీది అంబిషన్ కూడా మంచి మందే. పైన స్ప్రే చేసుకున్నట్లయితే ఆకులు అనేవి లేతగా వస్తాయన్నమాట. అంటే ఎక్కువ గ్రోతింగ్ పీక్కోకున్నట్ల ఫస్ట్లోనే మనం మొక్కకు వేరు రూట్ డెవలప్మెంట్కి వదులుకోవాలి, కానీ ఎక్కువగా
మనం ఎక్కువగా గ్రోతింగ్ వచ్చే మందులు వాడుకోకూడదు అనమాట. కింద డ్రిప్కి ఉంటే గిన డ్రిప్ ఉంటే గిన, లేకుంటే మీరు సాయిల్ అప్లికేషన్ ఏదైనా ఎరువు కట్ట వేసుకోవాలనుకుంటే గిన దాంట్లోకి కలుపుకొని చల్లుకోవచ్చు అనమాట. కోకోలి కానీ ఇది ప్రతిభ బయోటెక్ వాళ్ళది. ఇది మంచి మందు అనమాట. ఎకరానికి వచ్చేసి ఒక 2 కేజీలు వేసుకున్నట్లయితే గుళికలు బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి 20 కేజీలు వచ్చేసి 3,000 3,200 ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఇది వదులుకున్నట్లయితే మంచిగా రూట్ డెవలప్మెంట్ కుచ్చు వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు వేర్లు బలంగా ఉంటే మొక్కలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మిరప ఏ విధంగా ఉందంటే ఎక్కువగా అనేక మందులు పిచికారీ చేస్తేనే పంట పండుద్ది అనుకుంటారు. మనం యాజమాన్య పద్ధతులు పాటించుకున్నట్లయితే నీట్గా ఈ విధమైన మొక్కలు మనం లేతగా తెచ్చుకోవచ్చు అనమాట. మనకు రూట్ డెవలప్మెంట్ కానీ చెట్టు కొమ్మలు కానీ అధికంగా రావడానికి మనం మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాని గురించి డైలీ వీడియోలు కూడా తీస్తానమాట. ఇక ఈ వీడియోలోన మీకు చెప్తున్నాను. అస్పేటో అక్తారా కాంబినేషన్ వేసుకోండి. మనకు లైట్గా పురుగున్న వెళ్ళడానికి మోనోక్రోటోఫాస్ 3 కానీ కలిపి కొట్టుకోవచ్చు. మీకు ఇంతకుముందే వీడియో చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను అనమాట. డైలీ అయితే వీడియోలు పెడతాను. ఈ సంవత్సరం మనం మిర్చి సాగు చేయకోకుండా మన ఇన్ఫర్మేషన్ అయితే డైలీ రైతులకైతే అందిస్తాను అనమాట. ఇక ఇదండి వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.